ఏం చేస్తున్నావు? నీ గురించి ఆలోచిస్తున్నాను. అయితే ఆలోచించుకో, నేను తర్వాత ఫోన్ చేస్తానులే. హలో ఫోన్ పెట్టేకు. 5 రోజుల నుంచి నీ ఫోన్ కోసం వెయిట్ చేస్తున్నాను తెలుసా. కాసేపు సరదాగా నీ మాటలు వినాలనుంది. హలో. అయితే సరదాగా పోటీ పెట్టుకున్నావా? ఏం పోటీ? ఈ రోజు డేట్ ఎంత? జనవరి 14th. సరిగ్గా ఈ రోజు నుంచి 4 రోజుల్లో, అంటే ఫిబ్రవరి 14th లవర్స్ డే రోజున 5 గంటల్లోగా నేనిచ్చే హింట్స్ ద్వారా నన్ను కనుక్కోవాలి. అలా కనుక్కుంటే నువ్వు హీరో అని ఒప్పుకుని పెళ్లి చేసుకుంటాను. కనిపెట్టకపోతే పెళ్లి చేసుకుంటాను గాని జీవితాంతం నిన్ను ముద్దపప్పు అని పిలుస్తాను. ఈ పోటీ నీకిష్టమేనా? ఇష్టమే, కానీ ముద్దపప్పు మినపప్పు అని పిలిపించుకునే అవసరం నాకు లేదు. కొన్ని నిమిషాల్లో నేను పట్టేస్తా. అదేలా? టాప్ సీక్రెట్. ఓహో అదా. నిన్న ఎక్స్చేంజ్కి వెళ్ళావు కదా. నీకెలా తెలుసు? నీ కంప్లైంట్ ని నేనే విత్డ్రా చేశానులే. అలా తెలుసు. నువ్వెలా విత్డ్రా చేశావు? నీ సంతకం ఫోర్జరీ చేసి. క్రిమినల్ కాదు, 1997 ఏ లవ్ స్టోరీ. నన్ను కనుక్కోడానికి ఇంత నెట్వర్క్ అవసరమా? నువ్వెలా ఉంటావో చూడాలని. నిన్ను డిసప్పాయింట్ చేయంలే. అందాల రాణి పోటీకి వెళ్తే మిస్ వరల్డ్ కిరీటం నాదేనని నా ఫ్రెండ్స్ కామెంట్. ఆ జడ్జిమెంట్ ఇవ్వాల్సింది నీ ఫ్రెండ్స్ కాదు, నేను. అయితే నన్ను చూడ్డానికి ఒక కథ చెప్తాను, విను. చెప్పు. అనగనగా ఒక లేడీస్ హాస్టల్. ఒక రూమ్ లో కొందరు అల్లరమ్మాయిలు రహస్యంగా పార్టీ చేసుకుంటుంటే అచ్చో రేవంత్ లాంటి కొత్త పాలబ్బాయి పాల బుగ్గలతో పొరపాటు ఆ గదిలోకి వచ్చాడు. పార్టీ సంగతి మర్చిపోయి అమ్మాయిలంతా పాల బుగ్గల్ని ఆశగా చూస్తున్నారు. ఇంతలో కరెంటు పోయింది. ఆ చీకట్లో ఒక లీడర్ లాంటి అమ్మాయి ఎక్కడ వాళ్ళు అక్కడే ఉండండి అంటూ అందరినీ ముద్దులు పెట్టుకుని హాలు బయటికి వెళ్లిపోయింది. మిగిలిన అమ్మాయిలు కూడా ముద్దులు పెట్టుకుంటూ 1 by 1 బయటికి వెళ్లిపోయారు. ఆ తర్వాత బయట ఫ్యూజ్ వేస్తున్న ఎలక్ట్రీషియన్ కి ఆ గదిలోంచి 666 సార్లు అని ముద్దు చప్పులు వినిపించాయి. ఇందులో హింట్ ఏంటి? ఆ గదిలో ఎంతమంది అమ్మాయిలున్నారో అదే అంకే నేను ఇప్పుడు ఫోన్ చేస్తున్న రోడ్ నెంబర్. ఇక్కడ నుంచి నిన్ను చూస్తూనే మాట్లాడుతున్నాను. చూస్తూ మాట్లాడుతున్నావా? ఎస్, నీ కోసం నేను ఇక్కడ 20 నిమిషాలు వెయిట్ చేస్తాను. ఈ టైంలో ఈ ప్లేస్ కనుక్కుని నన్ను పట్టుకుంటే ఇందాక చెప్పిన ముద్దులన్నీ నీకే. గుర్తుంచుకో, 21వ నిమిషం నేను ఇక్కడ ఉండను. ట్రై యువర్ లక్. ఏంటో అంత టెన్షన్ గా ఉన్నావు? మళ్ళీ మెదడుకు మేత? 36. అవును, ఏ రోడ్డు? తార్ రోడ్ ఏమో. నోర్మి, రాజహంస తను మాట్లాడుతున్న ప్లేస్ కనిపెట్టడానికి ఓ ఇంటి ఇచ్చిందిరా. ఆ ఇంటి ప్రకారం రోడ్ నెంబర్ 36 అని కనిపెట్టాను. కానీ ఏరియా తెలియాలిరా. ఇంకా ఏముంది? నన్ను చూస్తూ మాట్లాడుతున్నానని చెప్పింది. అలా చెప్పిందా? కానీ ఇందులో ఏదో మతలబ్ ఉంది. అటెన్షన్! నువ్వు మోడల్ గా కోకోకోలా కంపెనీకి యాడ్ చేసావు, గుర్తుందా? దాని హోర్డింగ్ జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 36 లో ఉంది. దాని పక్కనే టెలిఫోన్ బూత్ ఉంది. అంటే ఈ అమ్మాయి టెలిఫోన్ బూత్ లో నీ హోర్డింగ్ చూస్తూ మాట్లాడింది అనమాట. రైట్, కరెక్ట్. థ్యాంక్స్ రా. నువ్వు ఎప్పుడు నా పక్కనే ఉండాలి. బాయ్. పక్కనే ఉండాలని వదిలేసి వెళ్ళిపోతాడేంటి? ఏమంటే అలా పరిగెడుతున్నాడు? ఎవడ్రా నువ్వు? మా డైరెక్టర్ గారి గెటప్ లో వచ్చి మా కంపెనీకి ఫైర్ పెడతావా? ఒరేయ్, నేనురా. వాయిస్ కూడా ఇమిటేషనా? యాక్షన్! ఈ కారు ఎవరిది? ఎవరితో తెలియదు సార్. చూస్తాను, తొందరది. లాక్ చేసాం సార్. ఇడియట్, బుద్ధి లేదు. స్టాప్ 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 స్టాప్. జూబ్లీస్ తినడానికి పుట్టినట్టున్నాడు. ఫుల్ స్టాప్ స్టాప్ స్టాప్. రోడ్ నెంబర్ 36. గది ఎక్కడుంది సార్? జూబ్లీ హిల్స్. గది ఎక్కడుంది? జూబ్లీ హిల్స్ తెలీదా? అసలు నీది హైదరాబాదేనా? కాదు, డోర్ నకల్. వచ్చి 2 దినాలైంది. ఎందుకంటే గుస్స చేస్తావు? నువ్వు దిగు, నేను తోలుతాను. హైదరాబాద్ మంచిగా ఉంది సార్. మంచిగా ఉంటుందా? బ్రేక్ లూజుకుంది సార్. మంచిగా తక్కు. మీటర్ మీద 5 రూపాయలు ఎక్స్ట్రా అవుతుంది. మళ్ళా ఇంకా ఆటో కొంటావా? ఎవరు రైడు? ఒరే జాజు, నేనురా. ఆంధ్రరత్న. ఆహా.
సారీ డైరెక్టర్ గారు, మీరని తెలియక ఎమోషన్ లో కొంచెం టెంప్ట్ అయ్యాను. ఒరే నువ్వు నా హీరో అనుకున్నారు కానీ ఇలా విలన్ లా ప్రవర్తిస్తావనుకోలేదురా. ఒరే బొండా కొంచెం ఇటురా. నేను నీకు ఏం అపకారం చేశానురా. 2 పిడికిళ్ళు బిగించి మరీ కొట్టావు. సారీ. ఒరే డోంట్ వరీరా, కొట్టిన వీళ్ళ చేతులతోనే జండు బాంతో మసాజ్ చేస్తాను. నాకు వీళ్ళిద్దరూ వద్దు, నువ్వే మసాజ్ చేయాలి. లేకవే ముందు. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.